హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం మేడారం వచ్చాం. సో మేడారాన్ని మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. సో మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో మనం ఇలా రాగానే మనకి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో ఇలా నడుచుకుంటూ వెళ్దాము. నార్మల్ టైంలో వచ్చాము కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. జాతర టైంలో ఫుల్ రష్గా ఉంటుంది. సో మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఒక తోరణం ఆర్చ్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఆర్చ్ దాటంగానే మనకు ఫస్ట్ కనిపించేది సమ్మక్క గద్దెలు. దాని పక్కనే సారలమ్మ గద్దెలు ఉంటాయి. ఫస్ట్ మనం సమ్మక్క గద్దెలకి వెళ్దాము. సో మనం సమ్మక్క గద్దెల దగ్గరికి వెళ్దాము నడుచుకుంటూ. సో ఇప్పుడు ఏంటంటే జాతర టైం కాదు కాబట్టి ఎంత ఖాళీగా కొంతమంది భక్తులతోనే ఉంది. నార్మల్ టైంలో వచ్చాము కాబట్టి జాతర టైంలో అయితే మనకి ఫుల్ రష్ ఉంటుంది. పక్కనే ఇగో అమ్మవారికి మొక్కుకుంటారు కదా సమ్మక్కకి. సో ఇక్కడ మేకలు కానీ ఇంకా కోళ్ళు కానీ కోస్తారు. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఆమె దేవుడు చెప్తుంది. సో ఇదండి సమ్మక్క గద్దెలు. సో చూశారు కదా, చాలామంది భక్తులు దర్శించుకుంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి జాతర వస్తూ ఉంటుంది కదా. సో మేము నార్మల్ టైంలో వచ్చాము కాబట్టి మనకు చాలా తక్కువ మందితోనే భక్తులతో కనిపిస్తుంది. సో మీకు ఇప్పుడు సారలమ్మ గద్దెలు చూపిస్తాను. సో ఇది సారలమ్మ గద్దెలకి వెళ్ళే దారి పక్కనే. సో మనం వెళ్దాం ఇప్పుడు. సో ఇదండి, చుట్టూ గ్రిల్స్ వేసి ఉన్నాయి. నేను ఒక 6 ఇయర్స్ క్రితం వచ్చినప్పుడు ఈ గ్రిల్స్ అన్నీ లేవు. సో ఇప్పుడు వేశారు. ఇది సారలమ్మ యొక్క గద్దెలు. అమ్మవారు ఇక్కడ వెలిసారు. సో ఇక్కడ పూజారులు ఎవరు ఉండరు. ఇక్కడ ఏంటంటే పూజారులు ఎందుకు ఉండారంటే ఇక్కడ అమ్మవారు కోయదొరలకి దొరికారు కాబట్టి సో వాళ్ళే ఇక్కడ పూజారులుగా ఉంటారు. గుడి గవర్నమెంట్లో పడినా కానీ ఇక్కడ అమ్మవారికి కోయ వాళ్ళే పూజలు చేస్తారు. కోయ వాళ్ళే ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు. సో ఇక్కడ చూశారు కదా వాళ్ళు చీర ఎలా కడుతున్నారు అమ్మవారి గద్దెలకి. సో ఇక్కడ బంగారం కూడా వేసి, అంటే బంగారం అంటే మనం బెల్లం అంటాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి బెల్లంని బంగారంగా ప్రసాదంగా ఇస్తారు, అమ్మవారి ప్రసాదంగా. సో అలా కోయవాళ్ళు అమ్మవారికి పూజ చేస్తారు ఇక్కడ. అందుకనే అయ్యవార్లు ఉండరన్నమాట. ఇక్కడ పక్కనే మనకి పగిడిద్దరాజు కూడా ఉన్నారు. చూద్దాం పదండి. సో ఇది అన్నమాట పగిడిద్దరాజు వారి గద్దె. ఇక్కడ కూడా మంచి పూజలు చేస్తున్నారు. అదండి. సో మీరు నార్మల్ టైంలో వస్తేనే ఇవన్నీ చూడగలుగుతారు. వీళ్ళ గద్దెల్ని కానీ వీళ్ళని కానీ పూజల్ని కానీ. మీరు జాతర టైంలో వస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఫుల్ రష్ ఉంటుంది, జనాల తొక్కిడి మస్తు ఉంటుంది. బట్ అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. బట్ ఏంటంటే నార్మల్గా దర్శించుకోవాలి, చూసి రావాలి, ఎలా ఉంది అనుకున్నప్పుడు నార్మల్ టైంలో రావాలి. లేదు మనం ఎక్స్పీరియన్స్ చేయాలి జాతరని కూడా అన్నప్పుడు జాతర టైంలో రావాలి. ఈ పక్కనే నాగులమ్మ గద్దె కూడా ఉంది. సమ్మక్క చిన్న కూతురు నాగులమ్మ, ఆమె అమ్మవారి గద్దె కూడా ఇక్కడే ఉంది. చూడండి, నార్మల్ టైంలో మీరు ఇంత దగ్గరగా చూడలేరు. సో అదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.